చూడండి ముక్క కూడా బాగా ఉడికిందండి, చూసారు కదండి. ఇట్లా పట్టుకుంటానే చెదిరిపోయిందండి ముక్క. ఇట్లా ఉడకాలండి మటన్ అయితే. 1 కేజీ మటన్తో సింపుల్ మటన్ ఫ్రై చేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, విరాజిత హోమ్ చెఫ్కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం 1 కేజీ మటన్తో మటన్ ఫ్రై చేస్తున్నామండి. మన ఇంట్లో ఉన్న మసాలాతోనే మటన్ ఫ్రై చేస్తున్నామండి. ఈ మటన్ ఫ్రైలో ఉండే ముక్క కూడా సాఫ్ట్గా బాగా ఉడుకుతుందండి. ఇంకెందుకు ఆలస్యం, మాట్లాడుతూ ఆటలాడుతూ చేసేద్దాం, చూసేద్దాం రండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్లు చేస్తారో అంతమందికి నచ్చిందని హ్యాపీగా ఫీల్ అవుతానండి. ప్లీజ్ అండి ఒక్క లైక్ చేయండి. ఇప్పుడు 1 కేజీ మటన్ ఫ్రై కావాల్సిన పదార్థాలు చూద్దాం. 1 కేజీ మటన్ అండి, దీన్ని కడిగి పక్కన పెట్టేసినానండి. మీడియం పీసులుగా కొట్టించినానండి. ఈ మాత్రం ఉంటే ఫ్రైకి బాగుంటుందండి. నిండా చిన్నగా ఉంటే కూడా బాగోదండి, కాబట్టి మీడియం పీసులుగా కొట్టించుకొచ్చినాను. ఒక పెద్ద సైజు ఎర్రగడ్డ, ఒక మీడియం టమోటా, ఒక పెద్ద తెల్లగడ్డ, 2 ఇంచీల అల్లం పొట్టు తీసి పెట్టేశాను. అలాగే కొద్దిగా కొత్తిమీర. ఇప్పుడు మనం ఫ్రై మసాలా కావాలి కదండి, దానికి ధనియాలు 1 స్పూను, మిరియాలు 1/2 స్పూను, 4 లవంగాలు, ఒక చిన్న చెక్క, అర్ధం స్టార్ పువ్వు, 1/4 స్పూన్ సోంపు, 1 యాలక్కాయ. కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఇంకా దీంతో వేయాల్సినవి కొన్ని ఉన్నాయండి. కారము, పసుపు, ఉప్పు ఇవి వేసి మిక్స్ చేసి కుక్కర్ పెట్టేసినామంటే, ఇది విజిల్ వచ్చినాక తిరుగు బతుక వేసినామంటే మన మటన్ ఫ్రై సింపుల్గా అయిపోతుందండి. ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాం. 1 కేజీకి 1 స్పూన్ కారము, కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపోయినంత కల్లుప్పు, ఇందులో 1 స్పూను ఆయిలు. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకునేద్దాం. ఇప్పుడు బాగా కలిపేసామండి. ఇప్పుడు ఇందులోకి నీళ్ళు పోసుకుంటాము. నీళ్ళు కూడా కొంచెం తక్కువే పోసుకోండి, ఎక్కువ పోయొద్దండి. ఎందుకంటే మనం ఈ నీళ్ళు దీంతోనే బాగా ఉడకపెట్టేస్తాము. దీన్ని తీసి పులుసుగానే పెట్టుకోవచ్చండి, కాకపోతే నేను ఇక్కడ ఫ్రైయే చేస్తున్నాను కాబట్టి ఈ నీళ్ళు దీనికే సరిపోయేలాగా పెడుతున్నాను. కాబట్టి చూడండి, ముక్క మునిగేంత పెట్టినామంటే సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్ మూత వేసేసి స్టవ్ ఆన్ చేస్తాము. ఇప్పుడు ఇది 4 విజిల్లు వస్తే సరిపోతుందండి. ఎందుకంటే ఇందులో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా వేసి అలానే ఉడక పెడతామంటే ఇంకొంచెం ఉడకలేదన్నా కూడా ఆ నీళ్ళంతా ఈడ్చుకునేటప్పుడు ఉడికిపోతుందండి. కాబట్టి 4 విజిల్లు పెట్టండి. మీరు 2-3 విజిల్లు ఇంకా ఎక్కువ పెట్టుకుంటే కన్నా ఫ్రై కంటే మనం ముక్కలే తీసుకుంటామండి. మళ్ళీ ఆ నీళ్ళంతా కింద పడేయాల్సి పని పడుతుందండి. కాబట్టి కొంచెం విజిల్ తక్కువే పెట్టేసి మళ్ళీ ఈ నీళ్ళంతా వేసి అలానే బాగా వేయించుకుంటూ ఉంటామంటే ఆ నీళ్ళు ఇమిరిపోతుంది. అలాగే ముక్క కూడా బాగా మెత్తగా ఉడుకుతుందండి. కాబట్టి నేను అందుకే 4 విజిల్లు పెట్టాను. ఇప్పుడు దీనికి 4 విజిల్లు వచ్చే లోపల మనం దీనికి కాంబినేషన్గా టమాటా రసం చేస్తున్నామండి. అది కూడా ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఇప్పుడు టమాటా రసం కావాల్సిన పదార్థాలు చూద్దాం. టమాటాలు బాగా మాగిండేవండి. 3 పెద్ద టమాటాలు తీసుకున్నాను. అలాగే చిన్న ఉసిరికాయ సైజు చింతపండు అండి, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న రసం పొడి అండి, ఇది ఒక 2 స్పూన్లు తీసుకున్నాను. అలాగే 2 చిన్న తెల్లగడ్డలు, 3 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా పసుపు, కొద్దిగా ఇంగువ. ముందుగా టమాటాలు కట్ చేసుకునేద్దాము. టమాటా రసం 2 రకాలుగా చేస్తారండి. కొంతమంది మిక్సీకి వేసి రుబ్బుకొని ఆ ప్యూరీతో రసం పెడతారండి. ఇక్కడ నేను టమాటాలు కట్ చేసుకొని ఉడకపెట్టి బాగా దాన్ని కలిపేసి ఆ తొక్క తీసి దాంతో రసం పెడుతున్నానండి. కాకపోతే ఆ రసం టేస్ట్కి ఈ రసం టేస్ట్కి చాలా డిఫరెంట్ ఉంటుందండి. దేని టేస్ట్ దానికి ఉంటుందండి. కాకపోతే మనం చేసుకున్నప్పుడు ఆస్వాదిస్తే తినేదానికి 2 బాగుంటుందండి. ఈరోజు ఇలా చేస్తున్నాను, ఈ టేస్ట్ ఇంకా అదిరిపోతుంది. ఇలా మీరు చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ టమాటాలు కట్ చేసుకుందాం. ఇవి కూడా పెద్దగా కట్ చేసుకోవచ్చు, మీరు చిన్నగా కట్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను మీడియంగా 4గా కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ గిన్నెలో వేసేద్దాం. ఇప్పుడు ఇందులోకి నీళ్ళు వేసుకుందాం. మన టమాటాలు మునిగేంత పోసుకుంటే సరిపోతుందండి నీళ్ళు. ఇప్పుడు ఇందులోనే చింతపండు వేసేస్తాము. ఇప్పుడు దీన్ని బాగా ఉడకపెట్టుకుందాం. ఇది బాగా ఉడికి టమాటాలు మెత్తగా అవ్వాలండి. అంతసేపు ఉడకపెట్టుకున్నామంటే మళ్ళీ బాగా కలుపుకొని తొక్క తీసేకి సరిపోతుందండి. ఇది 4 విజిల్లు వచ్చేసిందండి. స్టవ్ ఆపుతలేదు, సిమ్లో పెట్టి దీన్ని పక్కన దించి పెట్టేద్దాం. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని ఇక్కడ మసాలా పెట్టుకున్నాం కదండి, ఇవన్నీ వేయించి పొడి చేసి పెట్టుకుందాం. ఇది సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఇది వేయించకుండానే కూడా పొడి చేసుకోవచ్చండి. కాకపోతే ఇట్లా వేయించి కొట్టేదాని వల్ల స్మెల్ ఇంకా బాగుంటుందండి. కాబట్టి కొంచెం టైం పడుతుంది. అట్లా వేయించుకున్నామంటే బాగుంటుందండి. ఇలా వేయిస్తుంటే ఆ స్మెల్కి మటన్ ఫ్రై అయిపోయినట్లు స్మెల్ వస్తుందండి. అరోమా అనేది అంత బాగుందండి. మటన్ ఫ్రైకి ఎర్రగడ్డ కట్ చేసుకుందాము. ఇది తీసేయాలండి. ఎప్పుడు అది తీస్తేనే మన ఎర్రగడ్డలు అనేది విడివిడిగా వస్తుంది. అది అలానే ఉంటే దానికి అతుక్కుపోయి అట్లే ఉంటుందండి. ఎర్రగడ్డ విడివిడిగా రాదు, కాబట్టి దాన్ని తీసేయాలి. ఇప్పుడు మనం మటన్ ఫ్రైకి వచ్చి బిర్యానీకి ఎలా పొడుగుగా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకోకూడదండి. దాన్ని 2గా వేసేసి సన్నగా చిన్నగా కట్ చేసుకుందాము. చూడండి, ఇట్లా అడ్డానికి ఒకటి వేసేసి ఇలా వేసి ఇలా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకోవాలండి, లావుగా కట్ చేసుకోకూడదు. ఎర్రగడ్డలు ఇలా కట్ చేసుకోవాలండి.
మీడియం సైజు ఒక టమాటా వేస్తున్నానండి. చాలామంది ఫ్రై అంటేనే టమాటా వేయరండి, వేసి చూడండి, టేస్ట్ ఇంకా డబుల్ అవుతుంది. చాలా బాగుంటుందండి టమాటా వేసేదానివల్ల. కాబట్టి నేను ఎప్పుడు చికెన్ ఫ్రై అయినా కానీ ఒక టమాటా వేస్తానండి. ఇలా 4గా కోసేసాను. దీన్ని మీడియంగా కట్ చేసుకుందాం. చాలా చిన్నవి కాదు, పెద్దగాను కాదు, అలా కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం మటన్ ఫ్రై చేసేటప్పుడు ఆ పులుసు ఉంటుంది కదండి, ఆ పులుసు అంతా ఇమిరిపోయే లోపల ఈ టమాటా అనేది కూడా కరిగిపోతుందండి, ఎక్కడ కనిపించేది. కాబట్టి ఆ సైజులో వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అండి చిన్న రోలు ఉంటుంది కదా, అందులోనే దంచుకునేసినాను. అలాగే మనము మటన్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం తెల్లగడ్డి ఇట్లా కచ్చా పచ్చా దంచి వేసినామంటే ఆ స్మెల్ బాగుంటుంది, ఆ టేస్ట్ బాగుంటుందండి. కాబట్టి కొద్దిగా తెల్లగడ్డలు కూడా ఇట్లా కచ్చా పచ్చా దంచి పెట్టానండి. అంతే అండి, మటన్ ఫ్రైకి రెడీ అయిపోయిందండి. ఇంకా గరం మసాలా ఒకటి నూరి పెట్టుకునేసినామంటే అయిపోయినట్లే అండి. ఇప్పుడు మటన్ విజిల్ పోయినాక తిరుగుబాతి పెట్టుకొని దాన్ని కలుపుకుంటా, అలాగే రసం అంతా తిరుగుబాతి పెట్టుకున్నా అంటే మటన్ ఫ్రై అయిపోతుంది, రసము అయిపోతుందండి. చూడండి టమాటా కూడా ఉడికిపోయిందండి, దానిపైన ఉండే తొక్క కూడా ఇలా సపరేట్ వచ్చేసిందండి. చూసారా, చూడండి ఇలా వచ్చేసిందండి తొక్క కూడా. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేస్తాము. ఇది చల్లారి పెట్టాలండి. చల్లారి పెట్టుకున్నాకనే కలుపుకునేకైతుంది. అలానే కలపాలని ట్రై చేసినామంటే చేతులు బొబ్బలు పోతుందండి. కాబట్టి ఇది చల్లారే టైం పడుతుంది కదా, దీన్ని పక్కన పెట్టేసి గరం మసాలా పౌడర్ చేసుకుందాం. చూడండి ఈ మాత్రం పౌడర్ చేసుకుంటే సరిపోతుందండి. ఇది ఇక్కడ మనం మిక్సీ జార్లో ఇది కొద్దిగా వేసిన దానివల్ల మెదిగేకి టైం పట్టిందండి. అది ఇంకొంచెం వేసింటే ఫాస్ట్లో మెదిగిన్ను. ఇప్పుడు పెద్ద కడాయి పెట్టుకొని వేయించుకునేస్తామండి. ఇది మామూలుగా 2 కేజీలు మటన్ అయినా వేయించవచ్చండి. కాకపోతే నేను ఇక్కడ 1 కేజీకే ఫ్రీగా నేను తీసుకున్నానండి. ఈ కడాయి కావాలంటే కూడా మీరు వాట్సాప్ నెంబర్ పెడతానండి, దానికి హాయ్ అని మెసేజ్ చేశారండి, దీని డీటెయిల్స్ అంతా పెడతానండి. మీకు కావాలంటే మీరు కొనుక్కోవచ్చు. ఇది మన ఓన్ బిజినెస్ అండి, ఇది ప్రమోషన్ అయితే కాదు. చాలా మంది ప్రమోషన్ చేస్తున్నారు అక్క మీరు అప్పుడే అన్నారు. లేదండి, ఇది నాది ఓన్ బిజినెస్ అండి. మీరు ఇంతవరకు నన్ను ఎలా సపోర్ట్ చేశారో అలా దీన్ని కూడా తీసుకొని నాకు సపోర్ట్ చేయండి. చూడండి దీని మూతండి ఇట్లా పెడితే అలానే కూర్చునేస్తుందండి, ఎక్కడ గ్యాప్ కానీ రాదు. మన ఫ్రైలు కావచ్చు, మనం ఏం చేయాలన్నా చాలా యూస్ఫుల్గా ఉందండి. ఇంకోటి అండి, ఇది 3 లేయర్లు కడాయి కాబట్టి బిన్నె అడుగంటేస్తుందని భయం లేదండి. మధ్యలో కలబెట్టుకుంటా ఉంటే సరిపోతుందండి, అంత బాగుంది ఈ కడాయి అనేది. ఇట్లా మూత పెట్టేసినామంటే ఎంచక్క గాలి కూడా పోదండి, ఆ ఫ్లేవర్ కూడా అందులోనే ఉంటుంది. కాబట్టి ఇట్లా కడాయి మన ఇంట్లో ఉంటే చాలా బాగుంటుంది కదండి. మీకు కావాలంటే వాట్సాప్ నెంబర్ పెడతాను, తీసుకోవచ్చు. ఇప్పుడు నూనె వేసుకుందాం. ఫ్రై కాబట్టి కొద్దిగా నూనె పడాలండి. ఆయిల్ వేడెక్కిందండి, ఇప్పుడు ఎర్రగడ్డలు వేసుకుందాము. ఇప్పుడు ఎర్రగడ్డలు బాగా బ్రౌన్గా వేగాలండి. ఈ ఎర్రగడ్డలు బాగా వేగితే కానీ టేస్ట్ బాగుంటుందండి. కాబట్టి ఎర్రగడ్డలు ఇట్లా పచ్చిగా ఉన్నప్పుడు మనం వేసుకోకూడదండి. బాగా బ్రౌన్గా అయినాక వేసినామంటే టేస్ట్ అనేది డబుల్గా ఉంటుందండి. చూడండి మటను ఎంతవరకు ఉడికిందో చూస్తామండి. మటన్ ముక్కలు బాగా ఉడికిందండి, ఇంకొక కాలు బాగా ఉడకాలండి. చూడండి ఈ మాత్రం వేగాలండి ఫ్రైకి. ఎర్రగడ్డలు ఈ మరి బ్రౌన్గా వేగిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను రోట్లోనే దంచుకున్నానండి. ఇది ఒక 2 నిమిషాలు అయిన తర్వాత టమాటా వేసుకుందాం. టమాటాలు అంతా బాగా మగ్గిన తర్వాత మటన్ పోసుకుందాం. ఇప్పుడు టమాటాలు కొంచెం వేగాలి కదండి. ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టేసి మనం మూత పెట్టేద్దామండి ఒక 2 నిమిషాలు. చూడండి ఇప్పుడు మనం అలానే 2 నిమిషాలు సిమ్లో పెట్టేసాం కదండి, అడిగంటలేదో అలానే ఉంది చూసారండి. ఇలా 2 సార్లు మూత పెట్టి వేయించుకునే దానివల్ల టమాటా బాగా మగ్గుతుందండి. ఈ మాత్రం వేగిందండి టమాటా ఎర్రగడ్డ అంతా. ఇప్పుడు మనం మటన్ వేసేద్దాం ఇందులోకి. ఇప్పుడు మనం పులుసు కూడా పోసేసాం కదండి, ఈ పులుసు అంతా బాగా ముక్కలకి ఇమిరిపోయేలాగా మనం ఉడకపెట్టుకోవాలి. అట్లనే సక్క ఎంత టైం పడుతుంది అక్క అనేసి మీకు డౌట్ రావచ్చండి. ఏం లేదండి, ఇలా వేసేసి బాగా కలిపేసి మనం మూత పెట్టేసినామంటే మీరు ఒక 10 నిమిషాలు అలానే వదిలేసినా కానీ అడిగంటదండి. ఎందుకంటే ఇంత పులుసు ఉంది కదా, కింద వేరే మనకు 3 లేయర్లు ఇస్తారు కాబట్టి కడాయి అడిగంటదండి, దానికి నేను గ్యారెంటీ. ఎందుకంటే నేను ఇప్పుడు 1 ఇయర్గా వాడుతున్నానండి ఇది, కాబట్టి నేను ఆ నమ్మకంతో చెప్తున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కలిపేస్తాము. కలిపేసిన తర్వాత మూత పెట్టేద్దాం. మటన్ ఫ్రై అయ్యేకి ఇంకాసించేపు పడుతుందండి. ఆ లోపల మనము టమాటాలు ఉడకపెట్టుకున్నాం కదా, ఇది బాగా చల్లారిపోయింది. దీన్ని బాగా కలిపేసి తొక్క తీసి రసం తిరుగుబాత పెట్టేద్దాం. ఇప్పుడు దీనికి రుచికి సరిపడే ఉప్పు వేసుకుందాం.
టమోటాలు బాగా ఉడికిపోయింది కాబట్టి మనం కలుపుతా అంటే మెత్తగా నలిగిపోతుందండి టమోటా అనేది. టమోటాలు ఉడకపెట్టి చేసేదాని వల్ల ఈ ఫ్లేవరే వేరే ఫ్లేవర్ అండి, చాలా బాగుంటుంది ఆ ఫ్లేవరు. అలానే టమోటా రుబ్బి చేస్తాం కదండి, అది బాగుంటుంది. కాకపోతే అది ఒక రోజు ఇది ఒక రోజు అలా చేసుకోవాలండి. ఒకటే చేసుకున్నాం అనుకోండి బోర్ కొట్టేస్తుంది కదా. కాబట్టి ఇట్లా టమాటా రసం ఒకరోజు, టమాటా ప్యూరీతో ఒకరోజు రసము, ఒకరోజు చింతపండుతోనే రసం అండి. చింతపండుతోనే రసం పెట్టేటప్పుడు టమాటా వేయకుండా పెట్టి చూడండి, అది కూడా చాలా బాగుంటుందండి. అలా రకరకాలుగా రసం చేసుకున్నామంటే మన ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తింటారు, మనకు హ్యాపీ ఫీలింగ్ వస్తుందండి. మనం ఇట్లా వెరైటీగా చేసి పెడితే మన ఫ్యామిలీ మెంబర్స్ ఎంత హ్యాపీగా తింటా ఉన్నారు అనేసి. ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదండి, దీ తొక్కు అంతా తీసేస్తాము. ఫిల్టర్ చేస్తాం కదండి, దాంతో చేసినామంటే ఫుల్ తొక్కు వచ్చేస్తుందండి. ఆ నీళ్ళు మాత్రమే వెళ్తుంది కాబట్టి టేస్ట్ అంత బాగోదండి. కొంచెము ఇలా ఈ గింజలు ఇవన్నీ పడినాక చాలా బాగుంటుందండి రసం అనేది. కాబట్టి ఇలా చేతిలో చేసుకుంటేనే బాగుంటుంది. ఈ టమాటాలకి ఇంకా కొంచెం నీళ్ళు పోసుకొని కలిపి తీసుకుంటున్నాను. చూడండి, మనం కలిపి తీసుకున్నాక ఇంత తొక్క వచ్చిందండి. ఇప్పుడు ఈ తొక్క అవసరం లేదు, దీన్ని పడేస్తాము. ఇప్పుడు రసం తిరగబాతు పెట్టుకుంటామండి. రసం తిరగబాతుకి కూడా ఇక్కడ కడాయినే ఉపయోగిస్తున్నానండి. ఇది వచ్చి 24 సైజ్ అండి, ఇది వచ్చి 28 సైజ్ అండి. ఇప్పుడు చూడండి, మటన్ కూడా ఇంత పెట్టాం కదా, ఇంకా 1 కేజీ మటన్ వేసినా సరిపోతుందండి. కాకపోతే ఇక్కడ మనం 1 కేజీనే కదా, అందుకే అర్థం వచ్చిందండి. ఈ 28 సైజులో 2 కేజీలు మటన్ వేయించుకోవచ్చండి. ఇప్పుడు రసానికి కూడా 24 తీసుకున్నానండి నేను. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆవాలు వేసుకుందాము. ఆవాలు బాగా చిట్లా పట్ల అన్నాక అండి మనం అన్నీ పోసుకోవాల్సింది. హోటల్కి పోయినంటే ఫస్ట్ చూసేది ఆవాలు చిట్లిందా లేదానండి నేను ఫస్ట్. ఎందుకంటే నాకు ఆవాలు చిట్లకపోతే నాకు నచ్చలేదండి. ఎందుకంటే అది రాగులు మారే ఉంటుందండి రెడ్గా. అదే ఆవాలు చిట్లినాక అది తిన్నాగానే ఒక కమ్మదనం అనేది ఉంటుందండి. ఆవాలు చిట్లకుండా మీరు నమిలేటప్పుడు అదేమన్నా తగిలిందంటే చూడండి చేదుగా ఉంటుందండి. ఆ టేస్ట్ నాకు అస్సలు నచ్చదండి. కాబట్టి నేను ఆవాలు చిట్లినాకనే ఏది వేయాలన్నా వేస్తాను. ఇప్పుడు ఎండుమిర్చి వేద్దాం. ఇప్పుడు తెల్లగడ్డ, అలాగే కరివేపాకు. ఇప్పుడు దీన్ని వేయించుకుందాం. ఇప్పుడు రసం పొడి అలాగే పసుపు. ఇది కొంచెం బాగా వేయించుకోవాలండి. మనం ఆల్రెడీ రసం పొడి వేయించే కొట్టినాము, కానీ కొద్దిగా ఇప్పుడు వేయించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కలిపి పెట్టుకున్నాం కదా ఇందాక, ఈ పులుసు పోయేద్దాం. ఇప్పుడు నేను చూపించే మెజర్మెంట్ రసం వచ్చి 6 మంది హ్యాపీగా తినచ్చండి ఒక టైము. కాబట్టి ఇంతే చేసుకోండి. మీరు కావాలంటే ఇదే మెజర్మెంట్లో చేసుకున్నంటే హ్యాపీగా సండే అయితే ఇలా మటన్ చేసుకొని ఇలా రసం పెట్టుకుంటామంటే మటను తింటానే రసం కూడా గ్లాస్లో పోసుకొని తాగొచ్చండి, అంత టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీంతో ఉప్పు కారం అంతా ఇప్పుడు చూసుకోవచ్చండి మీరు. ఇప్పుడు రసం తిరుగుబాతు అయిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర అలాగే ఇంగువ అండి. తిరుగుబాతు పెట్టినాక వేస్తాను నేనైతే ఇంగువ, ఎందుకంటే ఫ్లేవర్ బాగుంటుందండి. కాబట్టి నేను తిరుగుబాతు పెట్టినాక వేస్తాను. ఇంకొకటి అండి, రసం పొడిలో కూడా ఏమేమి వేసాను అనేది చెప్పలేదండి మీకు. జీలకర్ర, మిరియాలు, ధనియాలు, కందిపప్పు, మెంతులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఉలువలు ఇవన్నీ వేసుకోటానండి. మెయిన్ ఛానల్లో వెజ్ ఛానల్లో ఉందండి, అక్కడ లింక్ ఉంది చూడండి మీరు కావాలంటే. ఇంకొకటి అండి, నేను నెక్స్ట్ టైం రసం పెట్టేటప్పుడు ఈ రసం పొడి కొట్టి చూపిస్తానండి మీకు. రసం కూడా అయిపోయింది కదండి, మూత పెట్టేసినామంటే బిన్నె పొంగు అనేది వస్తుందండి. అంటే రసం కూడా ఉడకకూడదండి, బురుకు కట్టిందంటే స్టవ్ ఆపేస్తామండి. ఎందుకంటే మా పక్క వచ్చి మేము అలానే చేస్తాము. చాలా మంది బాయిల్ చేస్తారండి రసంని, అట్లా చేసినామంటే టేస్ట్ అంతా వెళ్ళిపోతుందండి. అంటే పైన బురుగు వస్తుంది కదండి, ఆ టైంలో మేము స్టవ్ ఆపేస్తామండి. మేము చిన్నపిల్లలుగా ఉంటే మా అమ్మ రసం తిరిగిపోయేసి వస్తే మేము ఎక్కడైనా కూర్చోంటే నాయన రసం బురుగు కట్టింటే పోయి ఆఫ్ చేసేయంటే పరిగితే పోయి ఆఫ్ చేసేదండి. అట్లా అండి మా అమ్మ అట్లే చేస్తానండి. కాబట్టి నేను అలానే చేస్తాను. రసం అయిపోయిందండి. రసము అవ్వక ముందు మనం మటన్ మూత పెట్టాం కదా, ఇప్పుడు మటన్ ఎంతవరకు వచ్చిందో చూస్తాము. చూడండి, ఎక్కడ అడుగంటలేదు, ఏం లేదండి, అలానే ఉంది. మనం ఎలా వేసినాం అలానే ఉంది. ఈ పెనం అనేది చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుందండి. మన బిజీ పీపుల్ కంటూ చాలా యూజ్ అవుతుందండి. అట్లా పెట్టేసి మనం అట్లా రెడీ అవుతా ఉంటే కూడా ఇది ఎక్కడ మాడదండి. కాబట్టి మిమ్మల్ని కూడా ఈ పెనం తీసుకోమనేసి రికమెండ్ చేస్తున్నామండి. చూడండి, ఇలా బురుకు కట్టేటప్పుడు స్టవ్ ఆపేస్తున్నానండి.
అయిపోయిందండి మన రసం కూడా. ఇప్పుడు చూడండి నేను ఈ రసం కూడా వేరే గిన్నెలో షిఫ్ట్ చేయలేదండి, ఇట్లే పెడుతున్నాను. ఎంచక్క మన ఇంటికి గెస్ట్లు వచ్చినా కానీ ఇలానే తీసుకుని టేబుల్ పైన అవ్వచ్చు, కింద కావచ్చు, మనం పెట్టేసి అలానే వడ్డించుకోవచ్చండి. చూడడానికి బాగుందండి. అలాగే మీకు కూర ఏమైనా మిగిలిపోయింది అంటే కూడా చాలా మంది మిగిలిపోతానే వేరే గిన్నె షిఫ్ట్ చేసి కడిగేస్తారండి. ఆ బాధ లేదండి. ఇలానే పెట్టినాం అనుకోండి, ఇప్పుడు మధ్యాహ్నం చేసాం కదండి, ఈ కూర ఇలానే ఉంటే సాయంకాలం మళ్ళీ దీంతోనే వేడి చేసుకొని తినేసి ఒకే పరి కడుక్కోవచ్చండి. అట్లాగే సామాన్లు కడిగేదంతాను సేవ్ అవుతుంది, వంట చేసేదంతాను సేవ్ అవుతుంది. అలాగే మన ఇంట్లో గెస్ట్లు వచ్చినా కానీ చూడడానికి బాగుండేలాగానే కనిపిస్తుందండి. కాబట్టి ఈ పెనాలు మన ఇంట్లో ఉంటే కూడా బాగుంటుంది కదండి. కాబట్టి వాట్సాప్ నెంబర్ ఇస్తాను, మీరు బుక్ చేసుకున్నారంటే 5 నుంచి 7 రోజుల లోపల మన ఇంట్లో వచ్చి చేరిపోతుందండి. ఎంచక్క నెక్స్ట్ వారం మనం ఇలా మటన్ చేసుకోవచ్చండి. ఇప్పుడు చూద్దామండి మటన్ ఫ్రై. పులుసు అంతా బాగా లాగేసిందండి ముక్కకి, ఇంకొంతసేపు ఉంటే ఇది లాగేస్తుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము తెల్లగడ్డ చెప్పాము కదండి, తెల్లగడ్డ వేసుకునేద్దాం. ఇంకొంచెం వాటర్ ఇమిరిందంటే మనము కొట్టి పెట్టుకున్నాం కదండి గరం మసాలా పౌడర్ వేసేసి, అలాగే కొత్తిమీర కొద్దిగా చల్లేసి స్టవ్ ఆపేసినామంటే మటన్ ఫ్రై అయిపోయినట్లే అండి. ఇప్పుడు ఇందాక కొట్టుకున్నాం కదండి గరం మసాలా, ఇది వేసేద్దాము. మీకు ఇంకా డ్రైగా కావాలంటేనూ పెట్టుకోవచ్చండి, లేదా ఇలా ఉంటేనే బాగుంటుంది అక్క రైస్లో కలుపుకునేటట్లంటే ఈ స్టేజ్లో స్టవ్ ఆపేసినా సరిపోతుందండి. అంతే అండి, మన మటన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. మీకు ఇంకా డ్రై కావాలంటే ఇంకొంచెంసేపు ఉడకపెట్టినారంటే డ్రై అయిపోతుందండి. మాకైతే ఈ స్టేజ్లో కావాలి కాబట్టి లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర వేసేసి స్టవ్ ఆపేస్తున్నానండి. రెడీ అయిపోయిందండి మన మటన్ ఫ్రై. ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను. చూడండి ముక్క కూడా బాగా ఉడికిందండి, చూసారు కదండి. ఇట్లా పట్టుకుంటానే చెదిరిపోయిందండి ముక్క. ఇట్లా ఉడకాలండి మటన్ అయితే. పిల్లలు తిన్నా కానీ కడుపు నొప్పి అలా రాదండి. కాబట్టి కొంచెం టైం తీసుకుని ఇలా ఉడకపెట్టుకున్నామంటే మటన్ ఫ్రై చాలా టేస్టీగా ఈజీగా అయిపోయిందండి. చూసారు కదండి మటన్ ఫ్రై ఎంత బాగా ఉడికిందో కూడా. ఇలా వేడి వేడి రైసులకి టమాటా రసం పోసుకొని మటన్ ఫ్రై పెట్టుకొని తింటుంటే సూపర్గా ఉందండి. ఇలా వేడి వేడి రైసులకి టమాటా రసం పోసుకొని మటన్ ఫ్రై పెట్టుకొని తింటుంటే సూపర్గా ఉందండి. ఇలా వేడి వేడి రైస్లోకి మటన్ ఫ్రై వేసుకొని, ఇది మటన్ ఫ్రై మటన్ కర్రీ రెండిటికి మించిందండి. ఇప్పుడు టేస్ట్ చూద్దామండి. కొద్దిగా గ్రేవీతో ఇలా మటన్ కలుపుకొని ఇట్లా పీస్ పక్కన పెట్టుకోవాలండి ఎప్పుడు కానీ. ఇట్లా అన్నంకి ఎక్కువ పులుసు లేకుండా ఇట్లా డ్రైగా ఉండి ఇట్లా కలుపుకొని తింటే ఆ టేస్ట్ వేరే అండి. చాలా అంటే చాలా బాగుందండి. నిజంగా టేస్ట్ మాత్రం అదుర్సండి, అంత బాగుంది. మీరు ట్రై చేయండి. నాకు మాటలు రాలేదండి, తింటా ఉంటే నాకు తినాలనిపిస్తూ ఉంది, అంత బాగుందండి. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగుందండి, నిజంగా చెప్తున్నానండి. ఇంట్లో ఉండే గరం మసాలాతోనే మనం ఇలా తయారు చేసుకుంటే హెల్త్కి మంచిదండి. టేస్ట్ సూపర్గా ఉందండి. ఇప్పుడు టమాటా రసంతో ట్రై చేద్దాం. టమాటా రసం ఇలా బాగా కలుపుకొని చూడండి, అన్నంని బాగా ఇట్లా మెదుపుకోవాలండి. నాకు ఇలా మెదుపుకుంటేనే నాకు ఇష్టం అండి. పాపు పోసుకుంటే కూడా అంతే అండి, ఇట్లా పైన పోసుకుంటే నేను చెప్తానండి అట్ట పోసుకోకూడదు నాయన. కిందనే ఇంకా కలిపి పోసుకున్నామంటే జీలకర్ర మిరియాలు రసం పొడి అంతా కిందనే ఉంటుంది, టేస్ట్ తెలియదు నాన్న. ఇట్లా కలిపి పోసుకోవాలని చెప్తానండి. కాబట్టి నేను ఇట్లా కలిపి ఇట్లా బాగా రసం ఎక్కువ పోసుకోవాలండి. ఈ ప్లేట్లో కుదరదు కాబట్టి కొద్దిగానే పోసుకున్నాను. కాలిపోతుందండి, రసం వేడిగా ఉంది, ఈ రైస్ వేడిగా ఉంది, అలానే మటన్ ఫ్రై వేడిగా ఉందండి. ఇలా కలుపుకున్న తర్వాత మటన్ ముక్క ఇట్లా పెట్టుకొని కరివేపాకు కూడా చేర్చుకొని తినాలండి. టేస్ట్ చాలా బాగుందండి, మాటల్లో చెప్పలేను, అంత బాగుంది. మీరు కానీ మా ఇంటికి వచ్చినంటే ఈరోజు మంచి డిన్నర్ అండి. నా చేతులతో ఇట్లా టమాటా రసం ఇట్లా మటన్ ఫ్రై చేసి పెడతాను, అప్పుడు మీరు తిని మీరే చెప్తారండి అంత బాగుంది. ఇంకా మన దగ్గరికి రావడానికి మీకు టైం కుదరకపోవచ్చండి. కాబట్టి మన వీడియో చూడండి, చూసి నేను ఎలా చేశానో అలానే చేయండి, ఇలానే ఆస్వాదిస్తా తినండి. అంతే అండి, మనం ఏం చేసినా ఫాస్ట్లోను, టేస్ట్లోను, క్వాలిటీలోను ఎందులోనూ రాజీ పడకూడదండి. ఎందులో రాజీ పడదు, మీరు రాజీ పడకండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి నాన్ వెజ్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం. బాయ్.